జయించే శక్తిని ఇచ్చే దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూసుకున్నాము 2 కొరింథీయులు 4వ అధ్యాయం 18వ వచనము. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 18వ వచనము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు జయించుచున్నది. ఏమంటున్నాడు? మనకంట శ్రమ ఎంతకాలం ఉంటుంది? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు చెప్తున్నాడు ఏమని? క్షణమాత్రముండు మా చులకని శ్రమ. హల్లెలూయా. శ్రమ ఎంతకాలం ఉంటుందో తల్లి? అందరు అనుకుంటా ఉంటారు, నా జీవిత కాలం అంతా శ్రమను, ఇంకెంతకాలం ఈ శ్రమను అనిపించు. కానీ మనం తల్లించుకుంటేనట ఆ శ్రమ మనకు క్షణమాత్రమే. అంటే శ్రమ నుంచి మనం బయటపడాలంటే దేవాది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. వ్యాధి అనే శ్రమ, కృంగుదల అనే శ్రమ, మానసిక అనే శ్రమ, ఏ శ్రమ ఉన్నప్పటికీ నీకు వ్యాధి కలిగిన శ్రమ ఉంటే నిన్ను స్వస్థపరిచే యెహోవా వాక్కు నాకు తోడుగా ఉన్నది అని మనం అనుకున్నట్లయితే ఆ వ్యాధి క్షణముల దేవాది దేవుడు స్వస్థపరుస్తాడు. కృంగుదల ఉన్నప్పుడు కృంగుదలలో నుంచి దేవాది దేవుడు లేవనెత్తే దేవుడు అని మనం అనుకుంటే ఆ కృంగుదల మనకు క్షణమాత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఏమని? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే ఆశీర్వాదాలు నిత్యంగా తోడుగా ఉండేటి కంటికి కనపడవు, చెవులకు వినపడవు. అయినప్పటికీ దేవాది దేవుడు శ్రమలలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఆశ్రమంలోనికి నడిపిస్తాడు. మనం ఒక దృఢత్వం తెచ్చుకోవాలి. మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఇది మా అంటే ఒక 24 గంటలు ఉంటుంది అంతే. నిత్యం నేను మరణించేంత వరకు మనకు ఉండదు. ఏమంటారు? క్షణమాత్రపు శ్రమ దేవాది దేవుడు నా నుంచి తొలగించేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుడి. హల్లెలూయా. ఏమనుకోవాలి? శ్రమలు, ఈ లోకంలో శ్రమలు, కానీ ఆ శ్రమల క్షణమాత్రము. ఆ క్షణమాత్రమున్న శ్రమలను మనం ఏమనుకోవాలి? ఎన్న తగినవి కావు. అంటే అవి మనకు ఎప్పటికీ ఉండేటివి కావు, అవిటి గురించి ఆలోచించేటివి కావు. మనం ఆలోచించేటివి వేటి గురించి? ఆశీర్వాదాల గురించి, సమాధానం గురించి, పరలోక రాజ్యంలో చోటు ఎలా సంపాదించుకోవాలనే ఆలోచన కలిగి ఉండాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట. అంటే మన ఎదుట ఏమి ప్రత్యక్షమవుతుంది? దేవుని మహిమ. దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. కాబట్టి మనకున్న శ్రమలంట ఎన్న తగినవి కావు. ఆయన మహిమ ఎదుట అవి నిలవజాలవు, ఎంచుకున్నవి కావు, ఆలోచించేటివి కావు. అందుకే మనకెదురవుతున్న శ్రమల గురించి మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నిత్యము వాటిని పట్టుకొని మనము ఆలోచించొద్దు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఏమని? ఆయన ఇచ్చు మహిమ ఎదుట మన శ్రమలంట ఈ లోకంలో వచ్చే శ్రమలు ఎన్న తగినవి కావు. కాబట్టి శ్రమల గురించి ఆలోచించకుండా దేవుడిచ్చి ఆశీర్వాదాల గురించి మనం ఆలోచించాలి. 2 కొరింథీయులు 1:5 ఉంటుంది కదా. ఒకటో అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించునో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఏమంటున్నాడు? క్రీస్తు యొక్క శ్రమలు మా యందు. అంటే మనం క్రీస్తుని నమ్ముకున్న ఎడల మనకి ఈ లోకంలో ఏముంటుందంట? శ్రమ, తర్వాత మహిమ, తర్వాత ఏమంటున్నాడు? అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమలు ఉంటాయి, దాని తర్వాత మహిమ ఉంటుంది, మహిమ వచ్చిన తర్వాత ఆదరణ. హల్లెలూయా. అందరు అనుకుంటూ ఉంటారు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు, ఎవరైనా నన్ను ఓదారిస్తే బాగుండు, ధైర్యపరిస్తే బాగుండు అనుకుంటారు. కానీ మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము, రక్షణ కొరకును పొందుదుము.
మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందినట్లు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఏమంటున్నాడు? ఆ శ్రమలను మనం ఎలా సహించాలంట? ఓపికతో సహించినట్లయితే దేవుని ఆదరణ, దేవుని మహిమ, దేవుని రక్షణ, దేవుని సమాధానము, దేవుని సంతోషము మనము పొందుకుంటాం. హల్లెలూయా. శ్రమలు వచ్చినాయి కదా అని, కష్టాలు వచ్చినాయి కానీ ఉరుకులాట దునుకులాట అంటారు చూసినావా? అలా ఉరకకుండా దునుకకుండా సమాధానం కలిగి ఇంకెన్నాళ్ళు ఈ గొడవలు సహించాలి, ఇంకెన్నాళ్ళు ఈ అప్పులు సహించాలి, ఇంకెన్నాళ్ళు అంటే దేవుడు అంటున్నాడు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ఓపిక. ఎందుకు 2-3 వారాల నుంచి ఓపిక అంటున్నాడు. క్రైస్తవులలో లేనిది ఓపిక. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నది? ఓపికతో మీకు ఎదుట ఉన్న పందెములో నిరీక్షణ కలిగి ఓపికతో పరిగెత్తమంటున్నాడు. హల్లెలూయా. మనం ఓపిక కలిగి ఉంటున్నామా? తొందరపాటు కలిగి ఉంటున్నామా? మనం ఒక్కసారి గ్రహించుకోవాలి. ఇదే కొరింథీయులు 13వ అధ్యాయం చూడండి తల్లి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. 1 కొరింథీ 10:13 ఉంటుంది. సాధారణముగా ఏమంటున్నాడు? సులువుగా తీసుకుంటున్నాడు ఆ శ్రమలను. మనం ఎలా అనుకుంటున్నాము? శ్రమలు రాగానే నేనే కనిపించినా, నేనే ఉన్నా, ఇంకెవ్వరు లేరు, నాకే వచ్చిందని మనము భారం వేసుకుంటున్నాం. మన ఒంటి మీద, మన బ్రెయిన్ మీద, మన హృదయం మీద మనం వేసుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? సాధారణముగా, మళ్ళీ సులువుగా. హల్లెలూయా, హల్లెలూయా. సులువుగా సాధారణముగా దేవుడు ఇస్తున్నాడు. కానీ మనమే కొని తెచ్చుకుంటున్నాం. హల్లెలూయా. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, చెప్పిన మాట వినకుంటే అలాగనే మేము చూసుకుంటూ ఉంటాము, మీరు ఆఖరికి ఏమవుతారు? ఖరాబ్ అయిపోతారు. హల్లెలూయా. అదే చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారం నిజంగా సమాధానం కలిగి, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, ప్రాముఖ్యంగా ఓపిక కలిగి చూస్తేనంట ఈ శ్రమలు మనకు కూడా సాధారణముగా కనిపిస్తాయి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, శ్రమ తప్ప మీకు ఏది రాదు. హల్లెలూయా. చదవండి, జాగ్రత్త చదవండి. అది తాను నిలుచుచున్నానని తెలుసుకున్నవాడు పడకుండునట్లు, అంటే దేవునిలో మనం నిలుస్తున్నామని తెలుసుకున్నట్లు, పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగ శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. గట్టిగా చెప్పలు కొడదామా? మనకు దేవుడంట మనం ఎంత సహిస్తామో అంతనే ఇస్తాడు. మిమ్మును శోధింపనేరడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేస్తాడు. గట్టిగా చెప్పండి కొడదామా? మనకు శ్రమ ఇస్తాడు, శోధన ఇస్తాడు, వ్యాధి ఇస్తాడు, బాధ ఇస్తాడు, వేదన ఇస్తాడు, కృంగుదల ఇస్తాడు, కష్టం ఇస్తాడు, నష్టం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అందులో నుంచి తప్పించుకునే మార్గము యేసయ్యనే. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ మార్గం ఏమైనది? యేసేనే. ఆ యేసేనే మన కోసం దేవాది దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అద్వితీయ దేవుడు తన కుమారుని మన కోసము ఇచ్చేస్తాడు, మార్గాన్ని చూపించాడు. కానీ కొంచెం ఇరుకు మార్గంలో నడిపిస్తాం. మనం ఇరుకు మార్గంలో నడిచిన తర్వాత విశాలత పరలోక రాజ్యంలో దేవాది దేవుడు మనకు దయచేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? అన్నీ ఇచ్చిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా. హల్లెలూయా. కాకపోతే దేవుడు కొన్ని సంపాదించుకోమంటున్నాడు. ఓపికను మనము సంపాదించుకోవాలి, అంతే, ఏం అవసరం లేదు. మనకు డబ్బు, ఆస్తి, పలుకుబడి సమస్తము అందులో నుంచే దేవాది దేవుడు ఇస్తాడు. దేవుడు ఎంత ఓపిక పడ్డాడు కదా. ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు వచ్చినప్పుడు. కీర్తనలు 33వ అధ్యాయం తీసుకుందాం ఒకసారి. ఎంత ఓపిక కలిగి దేవుడు మన కోసము అన్ని శ్రమలు భరించాడు.
హల్లెలూయా. మరి మనము నరులమేంటో ఆయన పోలికలో ఉండి ఎందుకు సనుక్కొనుట గొనుక్కునుట వదిలిపెట్టేసినట్లయితే విస్తారమైన ఆశీర్వాదాలు దేవాది దేవుడు మన కోసం సిద్ధపాటు చేస్తుంది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. మరి మనం ఇప్పుడు శోధనలో శ్రమలలో ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఏమని? ప్రభువా, సాధారణమైన శ్రమలు నాకు ఇచ్చి, నాకు నేను ఎంత తట్టుకోవాలో అంత ఇచ్చి, ఎంత సహించాలో అన్ని శ్రమలు ఇచ్చి, అందులో నుంచి తప్పించుకునే మార్గం నువ్వు నాకు చూపించావు ప్రభువా, నీకు స్తోత్రం అన్ని మనము నిత్యం ఎల్లవేళలా నీతిమంతులుగా మనం మారిపోయామని మనం నమ్మినట్లయితే నిజంగా మనం నీతిమంతులమేనా? ఒకవేళ నీతిమంతులమైతే శ్రమలలో మనం సనుక్కునము, శ్రమలలో మనం గునుక్కునము. శ్రమ ఉన్నది కదా అని ఎక్కడ కూర్చున్న వాళ్ళమో అక్కడ కూర్చొని ఉండొద్దు. ఉపవాస ప్రార్థన అనగానే వెళ్ళి నడుస్తారు. దేవుని నాకు ఇంటి దగ్గర ఉంటే ఏ లాభం లేదు, కనీసం దేవుని సన్నిధిలోకి వెళ్తేనన్నా దేవుడు నాతో మాట్లాడతాడు కావచ్చు, నా హృదయానికి ఊరట దొరుకుతుంది కావచ్చు, నా హృదయానికి సమాధానం దొరుకుతుంది కావచ్చు అని దేవుడు నాతో మాట్లాడతాడని విశ్వాసం కలిగి ఏ ఆరాధనైనా ఏ ప్రార్థనైనా మనం పాల్గొన్నట్లయితే నిజంగా ఈ శ్రమలలో బిడ్డ ఓపికతో నా వైపు చూస్తుందని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా చూసుకుందాం ఒకసారి. యెషయా 54వ అధ్యాయం 17వ వచనం. యెషయా 54:17 చదవండి తల్లి తీసిన వాళ్ళు. 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. గట్టిగా చప్పట్లు కొడదామా? శ్రమలలో మనము ఆయనను స్తుతించినాం అనుకోండి, ఓపికతో మనం ఎదురు చూసినాం అనుకోండి, ప్రభువా నేను ఎంత తట్టుకోవాలో అంత నాకు ఇచ్చినావు, నీకు వదనాలు, ఇందులో నుంచి తప్పించుకునే మార్గం కూడా నువ్వు నాకు చూపిస్తానన్నవన్నీ మనము విశ్వాసం కలిగి మన శ్రమలలో ఆయనను ఆనుకొని ఉన్నట్లయితే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలు నీకు దోషణపర చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. హల్లెలూయా. నీకు ఎదురవుతున్న ప్రతి మాటలకే కానీ ప్రతి దానికి కానీ నువ్వు జవాబు చెప్పే దాని వల్ల దేవాది దేవుడు మనల్ని మార్చేస్తాడు. ఇంకొకటి 54:5 వచనంలో ఉంటుంది కదా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, యజమానుడుగా ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు, సమస్తం ఆయనే ఉన్నాడు. ఆయనను మనము శ్రమలలో మనం స్తుతించినట్లయితే అంటూ ఉంటాము, నాకు ఎవరు లేరు ప్రభువా, నా భర్త లేరు, నా తండ్రి లేరు, నా కొడుకు లేరు, నా కుమార్తె లేదు, ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వచనం చదువు. నిన్ను నేను సృష్టించిన వాడును, నీకు నేను యజమానుడై ఉన్నాను. యజమానుడు ఉన్న తర్వాత ఏ దాసి ఇంకా మనకు అవసరం లేదు. హల్లెలూయా. ఏ నరుడి తోడు మనకు ఇంకా అవసరం లేదు. అప్పుడు దేవాది దేవుడు మనకి ఏం చేస్తాడంట? మనకు విరుద్ధంగా రూపొందింపబడిన ప్రతి ఆయుధమును దేవాది దేవుడు వర్ధిల్లింపనీయడు, ఏలనీయడు. ఏ శ్రమ నిన్ను ఏలనీయడు, ఏ కష్టము నిన్ను ఏలనీయడు. సామెతలు 2:6 చూసుకుందాం ఒకసారి. సామెతలు 2:6. యెహోవా జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా. ఏమిస్తారంట దేవుడు? నీ ఆయుధంలో అంటే నీకు విరుద్ధంగా రూపింపబడిన ప్రతి బలితకాడిని, ప్రతి అప్పుల ఇయ్యూబుని, ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి శోధనను తొలగించిన తర్వాత యెహోవాయే జ్ఞానమిచ్చువాడని మనం తెలుసుకోవాలి. అంటే ఇందులో నుంచి తప్పించుకునే మార్గం అది. ఊరికే నువ్వు కూర్చొని ప్రభు ఆ శ్రమలలో నుంచి నువ్వు నన్ను విడిపిస్తానన్నావు కదా, నేను ఇక్కడ ఉంటున్నాను, ఆ శ్రమల నుంచి నన్ను విడిపించని నువ్వు 1,00,000 అప్పు చేస్తావు, 1,00,000 రూపాయలు అప్పు చేస్తావు. అది కూర్చొని ప్రార్థన చేస్తే అప్పు తీరుతుందా? నీవు ఆ అప్పుడు తీర్చే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసి, నా ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చినావు, యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, నువ్వు నాకు జ్ఞానం ఇస్తానన్నావు కదా ప్రభా, ఇగో నేను శ్రమలలో పడ్డాను, నా చేతులలో నేను సంపాదించుకున్నాను, నేను యూబులో పడ్డాను, దీన్ని తప్పించుకునే మార్గం నాకు దయచే ప్రభు అని నువ్వు అడిగినప్పుడు ఆ తప్పించుకునే మార్గాన్ని దేవాది దేవుడు జ్ఞాన రూపకంగా నీకు ఇస్తాడు.
నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక ఆలోచన పుట్టిస్తాడు. మనకు వంట చేయడానికి రాదు, పనులు చేయడానికి రావు, ఏది రాదు అనుకోండి, బియ్యం అక్కడ పెట్టి దాన్ని చూస్తే అది జరుగుతుందా? లేదు కదా. బియ్యం ఏరగానే దాన్ని కడగగానే పొయ్యి ముట్టియగానే పెట్టాలి, అది అయ్యే వరకు దాన్ని గమనిస్తూ ఉండాలని ఎవరిస్తారు జ్ఞానము? దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు కదా. అంటే ఉట్టి మనకు శరీరకంగా తయారు చేసుకునే ఆహారం వండుకోవడానికి అంత జ్ఞానం ఇస్తున్నాడు, నీకు ఆత్మకు ఎదురయ్యే శ్రమను తట్టుకునే జ్ఞానం నీకు ఇవ్వడా? అక్కడ దాని నుంచి తప్పించుకునే జ్ఞానాన్ని దేవాది దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడంట? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇంకా అవిటిని మనం తెలివి వివేచన మనం ఏ రీతిగా ధరించుకోవాలంటే ఇక్కడ చూసుకుందాము. 3వ అధ్యాయం 22వ వచనంలో ఉంటాయి కదా, అవి నీకు జీవముగాను. ఏంటిది? దేవుడిచ్చిన తెలివి మనకి ఎలా ఉంటుంది? జీవముగా ఉంటుంది. దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది? జీవంగా ఉంటుంది. ఆ జీవం కలిగిన వివేచన జీవం కలిగినది. మనం ఏం కోరుకుంటాం? ఎప్పుడు ఏం కోరుకుంటాము? శ్రమ రాగానే, కష్టం రాగానే మరణం కోరుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? తప్పించుకునే మార్గం ఇస్తున్నాడు, ఎంత తట్టుకోవాలో అంతే ఇస్తున్నాడు. మరి అవిటి నుంచి తప్పించుకునే ఏ రీతిగా తప్పించుకోవాలి? నీకు తెలివియు జ్ఞానమును వివేచన ఇస్తున్నాడు. మరి అవిటిని మనం ఏ రీతిగా వాడుతున్నాం అంటే చూస్తాము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. గట్టిగా చప్పట్లు కొడదామా? అవి ఎలా ఉంటాయంట? జీవముగాను మన మెడలకు అలంకారముగాను ఉంటాయి. అంటే మన మెడకి ఏది అలంకారంగా ధరించుకోవాలి? వాక్యాన్ని అలంకారంగా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బంగారంలో నుంచి వచ్చే నెక్లెస్లు కానీ, గొలుసులు కానీ, నువ్వెన్ని ధరించుకున్నా నువ్వు ధరించుకో, వద్దనట్లేదు. కానీ వీటితో పాటు జీవమును, వివేకమును, ఇంకా జ్ఞానమును, ఓర్పును, సహనమును అనే వాటిని మనము అలంకారంగా మన మెడకు ధరించుకోవాలి. అప్పుడు దేవాది దేవుడు నీ శ్రమల్లో నుంచి దేవుడు నీకు విడుదలనిస్తాడు. దేవుడు గద్దింపునకు మనము లోబడే వారమే ఉండాలి. ప్రభువా నీవు ఇచ్చావు తండ్రి, ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, నువ్వు నెరవేరుస్తావు కదా, నువ్వు నెమ్మదినిస్తావు. కానీ వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు త్వరగా జ్ఞానం దయచేయి తండ్రి, నాకు ఆశ్రయం దయచేయి. ఇదిగో ఈ లోకం అనేక రకాలుగా మాట్లాడుతున్నది. ప్రార్థనకు వెళుతావు, ఉపవాస ప్రార్థనకు వెళ్తావు, స్త్రీల ప్రార్థనకు వెళ్తావు, సంఘ ఆరాధనకు వెళ్తావు, అయినా నీ జీవితం అలాగనే ఉన్నది, ఇంకా మారట్లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఇంకెప్పుడు నీ బ్రతుకు మారుతుందని నోటి మాటల ద్వారా ప్రభా మా హృదయాలను గాయపరుస్తున్నారు. మా ద్వారా నీవు ఎక్కడ అవమానపడతావేమో అని మేము కృంగిపోతున్నాం తండ్రి. మా ద్వారా నీ నామం ఏమాత్రం పాలు కావద్దు తండ్రి. కాబట్టికే నీ ఆశీర్వాదాల చేత నన్ను తృప్తిపరచు. హల్లెలూయా. నీ ఆశీర్వాదాల చేత నన్ను తృప్తిపరచు. నేను ఏదో ఈ లోకంలో పేరు పలుకుబడి పొందుకోవాలని కాదు, నాకు తెలుసు ఈ లోకంలో శ్రమలని నువ్వు నాకు చెప్పావు ప్రభా. కానీ వీటి తట్టుకునే శక్తిని దయచేయి. నేను శ్రమలు పడుతున్నాను, కానీ నీకు నాకు ఇద్దరికే తెలవాలి ప్రభా. లోకంలో హేళనగా చూసే వారికి కనిపించదు ప్రభు అని మనం ప్రార్థన చేసినట్లయితే ఏం వాగ్దానం ఇచ్చినాడు దేవుడు? లాస్ట్ వారము నీ అవమానానికి ప్రతిగా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవాది దేవుడు దయచేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఒకసారి? కీర్తనలు 51, నా దోషము పోవునట్లు నన్ను బగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేనవి, నా పాపములు ఎల్లప్పుడు నా ఎదుటనున్నాయి, నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. అస్తమానం మనం ఆ రీతిగా ప్రార్థన చేసినట్లయితే మన శ్రమలు అంటే మనకి ఎలా ఉంటాయి? సాధారణంగా కనిపిస్తాయి, అంటే తేలికగా కనిపిస్తాయి. హల్లెలూయా. నీకు గుండె గాయం కలిగినా కూడా ఆ గుండె భారాన్ని దేవాది దేవుడు తీసివేసే దేవుడై ఉన్నాడు, నెమ్మదినిచ్చే దేవుడైన, సమాధానం ఇచ్చే దేవుడైన, సంతృప్తిగా నిన్ను నా నాటికి దేవాది దేవుడు దీవించే దేవుడై ఉన్నాడు. మరి మనం ఇప్పటి నుంచి ఏ రీతిగా ఉండం? నిజంగా ప్రభా నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది అంటున్నాడు. ఎవరు? దావీదు కదా. మనకు అన్ని విధాలుగా సహాయం చేశాడు దేవుడు, అన్ని విధాలుగా ఆశ్చర్యకరంగా చేస్తున్నాడు. కానీ లోకంలో మళ్ళీ శ్రమ అంటున్నాడు. ఎంతకాలం ఉంటుందంట? క్షణమాత్రం. ఆయన ఇచ్చే శ్రమనంట మనకు క్షణమాత్రం ఉంటుంది. కానీ ఆ క్షణమాత్రపు శ్రమను జీవితకాలం మనము సాగిస్తున్నాం.
సాగదీస్తూ ఉన్నాం. ప్రభువా, నువ్వు నాకు ఈ శ్రమనిచ్చావు, ఇందులో నుంచి తట్టుకునే జ్ఞానం నాకు దయచేయి, ఇందులో నుంచి తప్పించుకునే జ్ఞానం నాకు దయచేయి. ఈ మరణ యూబుల నుంచి, ఈ వ్యాధి యూబుల నుంచి, ఈ కృంగులద్దల యూబుల నుంచి నేను ఎలా బయట అడుగు వేయాలి ప్రభువా, నాకు జ్ఞానోపదేశం దయచేయి తండ్రి. నాకు ఆలోచన పుట్టించు, తెలివిని పుట్టించు, ఎలా నడుచుకోవాలో, ఎలా నడివిక కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. మనం ఎలా నడుచుకోవాలో ఆ రీతిగా దేవుణ్ణి అడగాలి. 6వ అధ్యాయం 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఎలా ఉండాలి? మనము మన యజమానులైన వారికి విధేయులై ఉండాలి. మన యజమానులు ఎవరై ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీ యజమానులు అనగానే ఇక్కడ అనుకుంటారు అందరూ, యజమానులు అనగానే భర్తలు. ఎస్, భర్తలకు లోబడాలి, మనం లోబడుతున్నాం. కానీ ఆయన కంటే ఎక్కువ యజమాని ఎవరు? క్రీస్తు. క్రీస్తు మాటలకు మనం లోబడి క్రీస్తు చెప్పిన మాట అనుసారంగా మనం నడిచినట్లయితే క్షణమాత్రపు శ్రమ ఆ క్షణమే మాయమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం లోబడట్లేదేమో, అందుకనే మనం విధేయులై ఉండట్లేదేమో, అందుకనే మన హృదయమో భారం కలిగి ఉంటున్నట్టున్నది. మనం లోబడుతున్నామంటే భయం అన్నది మనలో ఉండకూడదు. మనం దేవునికి లోబడుతున్నామంటే పిరికి అన్నది మనలో ఉండకూడదు. మనం దేవునికి లోబడుతున్నామంటే అవిశ్వాసం మనలో ఉండకూడదు. ఒక ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసిన తర్వాత ఇది అవుతుందో కాదో, హల్లెలూయా, ఆ డౌట్ చాలు, మనం చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది, మనం చూపించిన దీనస్థితి వ్యర్థమైపోతుంది, మనం చూపించిన ఓపిక, అన్నీ దేవుడు చెప్పినవి అన్నీ నడుస్తాం, అన్ని విధాలుగా ఆయన చెప్పిన ఆజ్ఞ అనుసారంగా నడుస్తాం. కానీ ప్రార్థనలో విశ్వాసం ఉండదు, ప్రవర్తనలో నీతి ఉండదు, మాటలో యథార్థత ఉండదు. ఇవన్నీ లేకుండా నువ్వు శ్రమ ఎంత అనుభవించినా వ్యర్థమే. ఆ శ్రమ ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్పితే తరగదు. అది తరగాలంటే నిజంగా మనము ఏ రీతిగా ఉండాలి? మన యజమానులు ఎదుట విధేయులై ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. దేవుని ఎదుట మనం ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. ఒకవేళ విధేయులు ఉంటేనంటాం, నేను ప్రార్థన చేసినా నువ్వు ఇస్తావు అంతే కదా. నేను ప్రార్థన చేసినా నువ్వు ఇస్తావు, నువ్వు ఇచ్చినావు ప్రభా, ఇచ్చినందుకు నీకు వందనాలు. నేను ప్రార్థన చేసిన వ్యాధి కోసం నువ్వు స్వస్థపరుస్తావు, స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. నేను అంధకారంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేసిన ప్రభా, నువ్వు లేవునెత్తుతావు, లేవునెత్తినందుకే నీకు వందనాలు. కుటుంబ కలహాలతో ఉన్న వారి కోసం ప్రార్థన చేశాను ప్రభా, వాళ్ళు సమాధానం ఇస్తావు, నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇల్లు లేని వారికి గృహాల కోసం మేము ప్రార్థన చేసినాం ప్రభా, యెహోవా ఇల్లు కట్టించని కట్టువారు ప్రయాసం పెడతామంటున్నావు, నీవే ఇల్లు కట్టిస్తున్నందుకు నీకు వందనాలు, ఆల్రెడీ కట్టించినందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మన దీనత్వాన్ని, విధేయతను ఈ రీతిగా మనం చూపించాలి. ఇప్పుడు మనం స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తారు పిల్లలు, మరి సార్లకు, టీచర్లకు, లెక్చర్లకు విధేయత చూపిస్తేనే కదా వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యేది, ఇంటర్ పాస్ అయ్యేది. మన ఆత్మీయ స్థితిలో మనం ఎందుకు సక్సెస్ఫుల్ లైఫ్ పొందుకోవట్లేదు? మనం ఎందుకు విజయాలను పొందుకోవట్లేదు? కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు విజయాలు పొందుకుంటున్నారు, స్కూళ్ళకు వెళ్ళిన వాళ్ళు విజయాలు పొందుకుంటున్నారు, ఆయా ఉద్యోగాలకు వెళ్ళిన వారు నెలసరి జీతాలు పొందుకొని విజయాలు పొందుకుంటున్నారు. మరి ఆత్మీయ స్థితిలో మనం ఎందుకు విజయాన్ని పొందుకోవట్లేదు అంటే విధేయత మనం చూపించట్లేదు కావచ్చు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు ప్రతి వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. మనం అడుగుతున్నాం, అవిశ్వాసంతో అడుగుతున్నాం, వెతుకుతున్నాం, అపనమ్మకంతో వెతుకుతున్నాం, తడుతున్నాము, దేవుడు తీస్తాడో తీయడో అని అవిధేయతతో మనము తడుతున్నాం. హల్లెలూయా. సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన నమ్మకంతో, సంపూర్ణమైన విధేయతతోటి దేవుని ఆశీర్వాదాలు మనం వెతికినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తంను మనస్ఫూర్తిగా జరిగించుమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనం ఎలా చేయాలి? పైకి చేయొద్దు, పై ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేసినామా వెళ్ళామా, ఉపవాస ప్రార్థన వచ్చామా వెళ్ళామా, అది కాదు. యథార్థంగా దేవుని ఎదుట నీ ప్రాణం, ఆత్మ, శరీరం ఉండాలి. శరీరం ఇక్కడ ఉంటుంది, ఆలోచనలు ఎక్కడనో ఉంటాయి, ప్రాణం ఇక్కడ ఉంటుంది, నీ హృదయం, మనసు ఎక్కడనో ఉంటుంది. హల్లెలూయా.
నా భర్త మారతాడో మారడో పాపం ఆయన ఎక్కడో మంచిగా కష్టపడితే బాగుంటాడు, మంచిగా నలుగురు మధ్యలో మంచిగా సంతోషంగా ఉంటాడు. అనవసరంగా నువ్వు 4 విధాలుగా ఆలోచించి నలిగిపోతున్నావు. అప్పుడు మన శరీరమే క్షీణించిపోతుంది. నా భార్య మంచిగా ఉంటుందో ఉండదో, అక్కడ ఉండి ఒకవేళ నీ భర్త ఆలోచిస్తున్నాడేమో, నువ్వు ఇక్కడ నీ అత్తమామతో నీ పిల్లలతో సంతోషంగా టీవీ చూస్తూ అట్లా ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటావు. కానీ అక్కడ వాళ్ళు ఏమవుతూ ఉంటారు, నలిగిపోతారు. ఏది ఏమైనా ఇక్కడ ప్రభువా నా భర్త మారట్లేదు, నీకు అప్ప చెప్తున్నా, నేను యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నువ్వు మారుస్తానంటున్నావు, నువ్వు మార్చినందుకే నీకు వందనాలు. జీవన్ మరణం నాలుక వశం తల్లి. మన నాలుకతో ఏది పలుకుతామో అది అవుతుంది. దేవుడు కొన్ని రోజులు క్షమిస్తాడు, తర్వాత అది నిజం చేస్తాడు. కోపం వస్తుంది కదా. 17వ వచనం చూడది. మరియు రక్షణ శిరస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ఏం చేయాలి, పూర్ణమైన పట్టుదలతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి ఉంటుంది. విధేయం ఏమంటున్నాడు, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. మనం మెలకువ కలిగి ఉంటున్నామా, నిద్రపోతూ సోమరిపోతుల వలె ఉంటున్నామా? మెలకువ అంటే ఏంటిది? అమ్మ రాత్రంతా పొద్దంతా మేలుకు ఉండాలంటే అది కాదు. నువ్వు శ్రమలో పడకుండా మెలకువ కలిగి ఉండు, నువ్వు కష్టాల్లో పడకుండా మెలకువ కలిగి ఉండు, నీ కుటుంబ సభ్యులు అంధకారంలో పడకుండా మెలకువ కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయి. హల్లెలూయా. విశ్వాసం కలిగి ప్రార్థన చేయి, విధేయత కలిగి ప్రార్థన చేయి. అప్పుడు ఈ లోకంలో శ్రమ అంటున్న దేవుడు ఈ లోకంలోనే నిన్ను హెచ్చుగా నిలబెడతాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇంకో మాట, మనుషులకు కలుగు శ్రమ తప్ప వేరేదేది నీకు రాని అని బిడ్డ. ఎంత అయ్యాలో అంత ఇస్తాను, అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని నేనే. ఏది ఆ మార్గము? క్రీస్తే, యేసు క్రీస్తు ప్రభువే. ప్రతి విధము ప్రభువా యేసు నామంలో నా ఆర్థికంలో నేను ఆశ్రయించబడాలి ప్రభువా, నువ్వు ఆశ్రయించినందుకు నీకు వందనాలు. యేసు నామంలో నా శ్రమలలో నుంచి నేను విడుదల పొందుకోవాలి ప్రభువా, నా శ్రమ నుంచి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామంలో నా వ్యాధి నుంచి నేను స్వస్థత పొందుకోవాలి ప్రభువా, నువ్వు స్వస్థతను ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామంలో నా తాగుబోతు భర్త మారాలి ప్రభువా, మీరు మార్చినందుకు నీకు వందనాలు. యేసు నామంలో ప్రతిదీ యేసు యేసు యేసు. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం. హల్లెలూయా. ఆయననే సమస్తమైనడు. ఆయన నామాన్ని ఎత్తిపడుతూ అడిగి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అన్నప్పుడు ఈ లోకంలో శ్రమ ఇచ్చిన దేవుడు ఈ లోకంలోనే నీకు నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం ఇచ్చి నేను సంతృప్తిగా నింపి ఆస్వాదించునుగాక, సమాధానం ఇచ్చునుగాక, సంతోషం ఇచ్చునుగాక, ఆరోగ్యంతో దేవుడు దేవాది దేవుడు మనందరినీ నింపునుగాక. ఆమేన్. జీవం గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రం. నా తండ్రి ఈ లోకంలో శ్రమ అంటున్నావు నా ప్రభా, ఆ శ్రమల నుంచి తట్టుకునే శక్తిని నీవు ఇస్తానంటున్నావు నా ప్రభా. నా తండ్రి మాకు విధేయతను దయచేయండి ప్రభా. నీవిచ్చిన వివేకము, నీవిచ్చిన జ్ఞానము, నీవిచ్చిన నా తండ్రి సాత్వికం నా ప్రభా, మా మెడలకు నా తండ్రి అలంకారంగా నా తండ్రి నీ వాక్యాన్ని ధరించుకునే జ్ఞానం దయచేయండి నా ప్రభా. మా శ్రమలలో నుంచి తప్పించుకునే మార్గం నా తండ్రి నీవే ఉన్నావు నా ప్రభా. అందులో నుంచి తప్పించుకునే జ్ఞానము, శక్తిని, సామర్థ్యము మాకు దయచేయమని కోరుచు సమస్త భారము నీకే ఆపాదిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.